చాలాసార్లు మనం అనుకుంటాం, నా భక్తి నేను కాపాడుకోవడమే పెద్ద సవాలండి, నా భక్తి నేను కాపాడుకోవడమే చాలా కష్టం, ఇంకా నా పిల్లల సంగతి నేనేం ఆలోచిస్తానండి అని కొంతమంది తమ వ్యక్తిగత భక్తి జీవితం వరకు కాన్సన్ట్రేట్ చేసుకుంటారు. కానీ ఆ తర్వాత తమ పిల్లలను ఆధ్యాత్మికంగా దేవునిలో నిలబెట్టే విషయంలో మాత్రం చాలామంది మరి విఫలమైపోతూ ఉంటారు. యెహోషువ భక్తుడు ఇశ్రాయేలీయులందరితో ఒక మాట అంటాడు. మోషే మృతి నొందిన తర్వాత యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఆ సమయంలో యెహోషువ ఒక మాట చెప్తాడు. అదేంటంటే, మీరెవరిని సేవిస్తారో ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం అది, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. మీరు చూస్ చేసుకోండి, మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని ఆరాధిస్తారో మీ ఇష్టం అది, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించదము అని యెహోషువ భక్తుడు చెప్తాడు. ఇక్కడ